డ్రగ్స్ కేసులో రావి సాయి అరెస్ట్ అయ్యాడు. సాయిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావి సాయిని గుంటూరు నుంచి హైదరాబాద్కు తరలించారు. లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో సాయి పేరు తెరపైకొచ్చింది. హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితునికి రావి సాయి డ్రగ్స్ ఇచ్చినట్టుగా ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నరసింహారావు మరింత సమాచారం అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, డ్రగ్స్ కేసులో సాయి అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు? డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పటికే తెలుగు రాష్ట్రాలన్నింటిని కూడా వణికిస్తున్నాయి. అంతేకాకుండా కూడా తీగలాగితే డొంక కదిలినట్టు అనే సందాగా కూడా ఈరోజు ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి కేసుల వ్యవహారం ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా తాజాగా మనం చూస్తే కూడా గుంటూరులోనే మస్తానయ్య దర్గా నిర్వాహకుడి కొడుకు ఎవరైతే ఉన్నారో రాయి సాయి పోలీసులు అదుపులో తీస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు రావి సాయి ఎవరైతే ఉన్నారో గుంటూరు నుంచి తెగినటువంటి వ్యక్తి, అతను గుంటూరు నుంచి హైదరాబాద్ కూడా ఇక్కడ నుంచి తరలించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో హీరో రాజ్ తరుణ్ కానీ లావణ్య కేసులో కీలక నేతగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి డ్రగ్స్ సప్లైర్ గా ఈ రావి సాయి ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుంటూరులోనే నగరంపాలెం పోలీసులు సహాయ సహకారంతో, అంతేకాకుండా కూడా పోలీసుల నగరంపాలెం పోలీసుల సపోర్ట్ తో రాయి సాయిని పోలీసులు అదుపులో తీస్తున్నారు. ఇప్పటికే అదుపులో తీసినటువంటి అతని దగ్గర నుంచి కీలక సమాచారం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఇక గుంటూరు నుంచి కూడా అతను హైదరాబాద్ తరలించినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ కానీ ఇటు మాదక ద్రవ్యాలు మాత్రం ఇప్పటికే తెలుగు రాష్ట్రాలని ఒక ఊపిస్తున్నాయి. అంతేకాకుండా కూడా ఎవరు ఏ టైంలో ఎవరిని అదుపులో తీసుకుంటారో, ఎవరు దీంట్లో కీలక నేతలు ఉన్నారనేది కూడా ఒక కీలకంగా కూడా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు ఈ కేసు. అందులో భాగంగా ఇప్పుడు తాజాగా మనం చూస్తే మాత్రం ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి కేసులో రావి సాయిని అదుపులో తీసుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.